ముందుగా కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బెంగళూరు ప్రాంతంలో ఇలాగూ ఒక కూడికను ఏర్పాటు చేయడానికి సహోదరులు భజన్ బ్రదర్ అడిగినప్పుడు బెంగళూరు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ చూడటానికి అవకాశంగా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి సహోదరులు చెప్పినట్లుగా క్రీస్తుని గురించిన అవగాహన కొంతమందికి లేకపోవడమో కొంతమందికి ఉండడమో కాదు. తండ్రి అయిన దేవునికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు క్రీస్తుని గురించినటువంటి అవగాహన తెలుసుకోవాలనేటువంటిది ఆయన చిత్తమైనది. కాబట్టి ఆ చిత్తాన్ని మనమందరం కూడాను ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది క్రీస్తు సంఘస్థులు, కొంతమందే బయట నుంచి వచ్చిన వారు ఉండొచ్చు కనుక క్రీస్తు మీ అందరికీ పరిచయమే. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తీసం పొంది క్రీస్తులో ఉన్నాం కనుక. అయితే ఇప్పుడు సహోదరులు పెట్టిన టైటిలే నన్ను ఇబ్బంది పెట్టింది. సంపూర్ణమైన అవగాహన క్రీస్తుని గురించి మన జీవిత పర్యంతరం చదువుకున్నా కూడా చివరి చనిపోయే క్షణం కూడా మనము తీసుకుంటానే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కొద్ది నిమిషాల్లో క్రీస్తుని గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోగలవని నేనైతే అనుకోవట్లేదు. కానీ అయితే క్రీస్తు ఎవరో పరిచయం చేసుకోవటానికి మనందరికీ పరిచయస్తులే. ఇక్కడున్న నేను కొత్త విషయాలు చెప్పడానికో కొత్త విషయాన్ని సృష్టించడానికో రాలేదు. కానీ అనేకసార్లు నేను కూడా బెంగళూరుకి యూత్ క్లాస్కి వచ్చాను, అనేక ప్రాంతాలకి యూత్ క్లాస్కి వెళ్ళాను. మనం తెలిసిన విషయాల్ని మళ్ళీ మాట్లాడుకొని దేవుణ్ణి మహింపరుస్తూ మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి ఇక్కడ ఉన్నాం అంతే. కొత్త విషయాన్ని సృష్టించడానికి ఇక్కడ లేము. ఎవరినో ఇబ్బంది పెట్టడానికో లేకపోతే మానవ కల్పిత సిద్ధాంతాల్ని మనం అంగీకరించడానికో లేము. కానీ దేవునికి ఉన్నది ఒకటే సిద్ధాంతము. అది ఆయన గ్రంథంలో మనకు సంపూర్ణంగా మనకు ఏవి అవసరమో అవన్నీ కూడాను ఇందులో తెలియజేయబడ్డాయి. వాటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. అయితే క్రీస్తుని గురించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఆయన ఎలా చనిపోయాడు. క్రైస్తవ్యం దేనిపైన ఆధారపడి ఉందంటే క్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎందుకు ఈ సందర్భం ఏర్పడాల్సి వచ్చింది, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మనస్సుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రేకెత్తాయి అంటే అనేక రకాలైనటువంటి కల్పనా కథలు, కల్పనా బోధలు, క్రీస్తుని గురించినటువంటి సంగతులు, సెన్సేషనలిజం తీసుకురావాలి. నేను చెప్పినట్టు ఇంకెవరూ చెప్పకూడదు, నేను చెప్పిన సిద్ధాంతాన్ని ఇంకెవరూ ప్రతిపాదించకూడదని కొంతమంది తమకు తాము శిష్యులను తయారు చేసుకోవడానికి ఆ రోజు పూర్వకాలంలో మొదటి శతాబ్దంలో ఎలాగైతే నికోలాయితులు ఉన్నారో, రకరకాల సిద్ధాంతాలను పుట్టించారో, ఈరోజు తమ స్వార్థపూరితమైనటువంటి మనసుతోటి సిద్ధాంతకర్తలు తయారయ్యారు. తామే క్రీస్తులని చెప్పుకొని, క్రీస్తు తర్వాత తామే ప్రవక్తలమని చెప్పుకొని అనేక మంది తయారయ్యారు. కాబట్టి అవన్నీ సత్యం కాదు. దేవుని వాక్యం మాత్రమే సత్యమైనది. సత్యమందు వాని ప్రతిష్ఠ చేయము, ఆయన వాక్యమే సత్యము. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించి ఉన్నది ఉన్నట్లుగా చదువుకొని మన జీవితాలకు అన్వయించుకునే ప్రయత్నం చేయటానికే మనం ఇక్కడ కూర్చున్నాం. వ్యక్తుల్ని విమర్శించడానికో వ్యక్తుల్ని విభేదించడానికో మనం లేము. ఎందుకంటే ఆ వ్యక్తుల ద్వారా మనం పరలోకానికి వెళ్ళబోవటం లేదు. కేవలం క్రీస్తు ఒక్కటే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కనుక ఆ క్రీస్తు ప్రభువారి యొక్క మార్గం ఏమిటో, ఆయన సత్యం ఏమిటో, ఆయన జీవమైతే ఆ జీవాన్ని మనం ఎలా గ్రహించుకోవాలో నేర్చుకోకపోతే మన జీవితం వృధా కనుక వాటి విషయాల్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా వచ్చిన సందర్భం ఏంటంటే ఈ మనస్సుల్లో ఉన్నది సహోదరులు మీకు తెలియజేసినట్టుగా అందరికీ తెలిసిన విషయమే అన్నాడు ఆయన. ఏంటి తెలిసిన విషయం అంటే ఏదైతే అసత్య బోధ ఉందో అది పాపులర్ అయిపోయి బాగా తెలిసిన విషయం అయిపోయింది. ఏంటా తెలిసిన విషయం అంటే క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని శంకించటం, ఆయన ఎవరో గుర్తించకపోవటం. ఆయన ఎవరో గుర్తించకపోగా తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 22, 26 అక్షరమాలతోటి అనేక భాషలుంటే తెలుగులో అక్షరమాల 56 అక్షరాలు ఉన్నటువంటి నుడికారంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ప్రతిదానికి ద్వంద్వార్థాలు ఉన్నాయి, విపరీత అర్థాలు ఉన్నాయి, ఆశ్చర్యార్థకాలు ఉన్నాయి. సందులు, సమాసాలు రకరకాలైనటువంటివి ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి వారి యొక్క నాలెడ్జ్ తోటి గ్రంథాన్ని తప్పుపట్టించే పరిస్థితుల్లో ఉన్నారు కనుక అది భాషలు ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడున్న వారు 4-5 భాషలు మాట్లాడే ఉన్నారు మీతో, ఇక్కడున్న వారిలో మీరు. అయితే ఈ భాషలు ఎన్నైనా దేవుడు
ఒక్కడే, ఆయన సిద్ధాంతం ఒక్కటే. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకునే ముందుగా అసలు క్రీస్తు ప్రభువారు ఎవరు అన్న విషయాన్ని మనం ముందుగా ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత 3 సెషన్లుగా మనం దీన్ని విభజిద్దాం టైంని. మనకు 2 వరకు చెప్పున్నారు కాబట్టి మొదటి సెషన్లో ఆయన యొక్క జననం ఈ భూమి మీదకి ఎందుకు జరిగిందో చూద్దాం. 2వ సందర్భంలో ఆయన ఈ భూమి మీద ఏం చేశాడో చూద్దాం. 3వ సెషన్లో ఆయన మరణించి ఎలా తిరిగి లేచాడో. ఇలా క్రైస్తవ్యం ఆయన జనన మరణ పునరుద్ధానాల మీద ఆధారపడి ఉంది కనుక ఆ విషయాన్ని ఈరోజు ప్రాథమికంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా క్రీస్తు ప్రభువారు ఎవరు అని ఈరోజు కాదు, ఆ రోజు క్రీస్తు ప్రభువారు ఎవరని ప్రజలు అనుకుంటున్నారన్న విషయాన్ని క్రీస్తు ప్రభువారు కూడా ప్రశ్నించాడు శిష్యుల్ని. ఆ సందర్భానికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక చదివినట్లయితే, మీలో చదవగలిగిన వాళ్ళు ఎవరైనా సరే చదివి వినిపించవచ్చు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి క్రీస్తు ప్రభువారు అక్కడ ప్రశ్నించినటువంటి ఈ ప్రశ్న, క్రీస్తు సంఘం అనబడేటువంటి ఎవరైనా సరే మొదటిగా వెళ్ళేటువంటి వచనం సంఘ నిర్మాణంలో. అయితే ఆ ప్రశ్న ఆయన ఇచ్చిన సమాధానం ఎందుకు అలాగ జరిగిందో చూడాలంటే ముందున్న వచనాలకి మనం కనుక వెళ్ళినట్లయితే క్రీస్తు ప్రభువారు అక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూసినట్లయితే 13వ వచనం చూసినట్లయితే, యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు అంటే తనను గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు అన్న విషయాన్ని అడిగినప్పుడు, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, మీ గురించి ప్రవక్తల్లో ఒకడు, లేకపోతే ఇర్మియా, యెషయా, బాప్తిసమిచ్చి యోహానని ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు ప్రభువా, నువ్వెవరో వాళ్ళు చాలా విధాలుగా అనుకుంటున్నారని పేతురు సమాధానం చెప్పాడు. అప్పుడు క్రీస్తు ప్రభువారు మరొక ప్రశ్న అడుగుతున్నాడు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. నేను ఎవరని చెప్పుకుంటున్నారు? ఈరోజు బజ్జన్న గారు చెప్పినట్టుగా క్రీస్తు ఎవరో చాలా మందికి తెలియటం లేదన్నాడు. అని ఏం తెలియదు. ఆ రోజు కూడా క్రీస్తు ప్రభువారు ఎవరో చాలా మందికి అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన వాళ్ళని ప్రశ్నిస్తూ, సరే వాళ్ళందరి గురించి పక్కన పెడదాము, నాతో పాటు తిరుగుతున్నారు కదా మీరు 12 మంది, మీరు చెప్పండి నన్ను మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. ఆయన ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను. నువ్వెవరు అనుకుంటున్నావంటే సజీవుడగు దేవుని కుమారుడు అయినా క్రీస్తువి. అక్కడ 2 టైటిల్స్ ఇస్తున్నాడు. నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవు మరియు క్రీస్తువు. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే, చాలామంది దేవుని కుమారుడు ఆయన మరణం పొందిన తర్వాత కుమారత్వాన్ని తీసేసుకున్నాడు, కుమారుడుగా మారిపోయాడు. ఆయన క్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన తండ్రి లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహింపరచు అంటే ఆల్రెడీ మనం ఈ లోకం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునికే ప్రేమ చేత క్రీస్తులో ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు నువ్వు అవుతావని నేను నమ్ముతున్నాను అన్నాడా? దేవుని కుమారుడు అయినా క్రీస్తువని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు అప్పుడు క్రీస్తు ప్రభువారు కింద రెస్పాండ్ అవుతున్నాడు. అందుకు యేసు, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచింది మనుషులు ఎవరు కాదు, నేనెవరో అన్న ఐడెంటిటీని నీకు చెప్పింది ఎవరు? తండ్రి అయిన దేవుడే నీకు ఆ ఐడెంటిటీని తెలియచేశాడు. నేను అక్కడ సజీవుడైన దేవుని కుమారుడు అనేది మనకు అర్థమవుతుంది. క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఏం అభిషేకించబడ్డాడు? మరియమ్మ గర్భాన పశువుల పాకలో పుట్టినప్పుడు కిరీటం పెట్టి అభిషేకం పొందాడా? లేకపోతే ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఎవరన్నా ఆయన్ని కిరీటం పెట్టి అభిషేకించారా? లేదా ఆయన్ని యూదుల రాజుగా హేరోదుని తీసేసి ఆయన్నే ఉన్న పెట్టారా?
మరి ఎప్పుడు ఆయన క్రీస్తు, ఎప్పుడు ఆయన అభిషేకించబడ్డాడు, ఎక్కడుంది ఆయన రాజ్యము, ఆయన రాజు ఎప్పుడయ్యాడు, ఆయన ప్రభువు ఎప్పుడయ్యాడు, ఆయన దేవుని కుమారుడుగా ఈ భూమి మీద పిలువబడినటువంటి సందర్భాలు ఏమిటి, ఎవరాయన? ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం పేతురు చెప్పాడు. నీవు దేవుని కుమారుడు, సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం చెప్పాడు. ఈరోజు మన సమాధానం ఏంటి? ఆయన ఎవరు? ఆయన ఎవరు? అదే సమాధానం మనం కూడా చెప్పాలనా, వేరే సమాధానం చెప్పాలనా? ఆ సమాధానం మనం చెప్పాలంటే మొదటిగా సస్పెన్స్ లేకుండా ఆ సమాధానం మనం ఎందుకు చెప్పాలో చూసిన తర్వాత ఆయన రాజ్యం ఎక్కడుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు కదా. కిందకు వద్దాం తర్వాత. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని అప్రిషియేట్ చేశాడు. ఇది నీ వల్ల కలిగిన జ్ఞానం కాదు, మనుషులెవరూ చెప్పింది కాదు, పరలోకం నుంచున్న దేవుడే నీకు ఈ జ్ఞానాన్ని తెలియజేశాడని చెప్పాడు. ఆ తర్వాత, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరియు నీవు పేతురు ఎందుకు? ఆయన చెప్పిన తర్వాత ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 18వ వచనంలో సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడే మరియు అన్నాడు. అక్కడ ఎవరన్నా ప్రసంగించేటప్పుడు మరియు అని మొదలు పెడతారా? మరియు అనేది ఒక కనెక్టింగ్ వర్డ్, ఒక కంజంటివిటీ, ఒక కప్లింగ్ మీడియా. అంటే రెండు కాంటెక్స్ట్ని జతపరిచి ఉంచేటి మధ్యలో మాట్లాడేటప్పుడు మరియు అండ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం కదా. ఆయన పైన దేవుడే నీకు ఈ జ్ఞానాన్ని కలగజేశాడు అని చెబుతూ మరియు కింద సెంటెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. నీవు పేతురువు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ క్రీస్తు సంఘంలో చాలామంది ఉన్నారు. చెప్పండి ఆన్సరు. ఈ బండ మీద అంటే బండ అంటే ఎవరు? ఇక్కడ గమనించాలన్నమాట. ఇక్కడ చిక్కొచ్చింది మనకి. ఎందుకంటే మూల పాఠాల్లోకి వెళ్ళేసరికి వేరే సందర్భంలో మనకు ఆయన బండగా, ఆ బండే క్రీస్తుని 1 కొరింథీ 10:10 చూసేసి దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాం మనం కదా. కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బండ ఏంటి అంటే, మనం ఇప్పుడు గ్రీకు భాషలోకి మళ్ళీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, లేదా గ్రీక్ బైబిల్ ఉన్న చూడండి. 18వ వచనంలో పెట్రాస్ అంటే పేతురు, పెట్రా అంటే బండ, రాయి, పెట్రాస్ అంటే ఒక పుంలింగం. మనం హీకి షీకి తేడా తెలుసు కదా మనకి. ఆ స్త్రీలింగం పుంలింగం లాగా పెట్రాస్ అంటే పేతుర్ని పుంలింగంతో రాస్తున్నాడు. ఈ పెట్రా రాయి లేదా బండ వస్తువు, మనం అది ఇలా పట్టరండి, ఇది ఇలా తీసుకురండి, ఈ వస్తువుల్ని స్త్రీలింగంతో పోలుస్తాం మనం. పెట్రా అంటున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ పవర్, అక్కడ మనకి పవర్, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడాను పర్యాయ పదాలు. ఈ బండ, రాయి ఇవన్నీ పర్యాయ పదాలు. పెట్రా అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్ ఆబ్జెక్ట్, రాయి లేదా బండ. ఏంటా స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అక్కడ? ముందు మరియు అన్నదానికి వచ్చినానికి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మరియు అన్నదానికి వచ్చినానికి ముందుకెళ్తే క్వశ్చన్ ఏంటి? నేను ఎవరు? ఆన్సర్ ఏంటి? నీవు సజీవుడైన దేవుని కుమారుడివి. నేను సజీవుడైన దేవుని కుమారుడిని కనుక్కున్నావు కదా క్రీస్తునని. ఆ స్ట్రాంగ్ బండ్ అయినటువంటి విశ్వాసం మీద, ఆ గట్టి నమ్మకం మీద నేను దేన్ని కడతాను? సంఘాన్ని కడతా. దీన్ని ఇప్పుడు బాక్స్లో పెట్టుకొని వచనం ఇంకో దానికి వెళ్ళిన తర్వాత మనం క్లారిఫికేషన్ తీసుకున్నాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చూసినట్లయితే, అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 36, 37, 38. వెళుచుండగా నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నానని చెప్పెను. కాబట్టి మీకు సందర్భం కనుక మనం చూస్తే అక్కడున్న ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు కూడాను మాట్లాడుకుంటున్నారు. దారిలో ఐథియోపియన్ నపుంసకుడు వెళ్తుంటే ఫిలిప్ వెళ్ళి అడ్డగించి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ వాక్యాన్ని డిస్కస్ చేసుకున్నారు. అక్కడ నపుంసకుడికి అర్థమైపోయింది తాను బాప్తిసం పొందాలని. తడవ చేయటం ఎందుకు, నాకు బాప్తిసం ఏ నీళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా విశ్వసిస్తే పూర్ణ హృదయంతో పొందొచ్చు. ఇప్పుడు ఏమని రెస్పాన్స్ అవుతున్నాడు దానికి? నేను విశ్వసిస్తున్నాను అనలేదు. ఏం విశ్వసిస్తున్నాడో చెప్పాడు. ఏం విశ్వసిస్తున్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నానప్పుడు వాళ్ళు బాప్తిసం పొందారు. ఈ విశ్వాసం మీద సంఘాన్ని కడతానన్నాడు ఆయన. మరియు నీవు పేతురువు, ఈ బండ. ఏంటి ఆ బండ? ఇప్పుడు విశ్వాసం. ఏం విశ్వాసం?
బలమైన నమ్మకమైన విశ్వాసము. ఏంటది? యేసుక్రీస్తు దేవుని కుమారుడనే విశ్వాసం మీద సంఘాన్ని కడతా. కాబట్టి బాప్తిసం పొందేటప్పుడు ఇక్కడున్న ప్రీచర్లందరూ మీరు ఒప్పుకోలు చేయండి అంటే ఊరికే కాదు, అది దేవుని యొక్క నియమము. ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? ముందుగా వెల్లడి చేయాలి. ఆ విశ్వాసం మీద, నేనే దేవుని కుమారుడు అన్న విశ్వాసం మీద సంఘాన్ని కడతానన్నాడు ఆయన. అంతేగాని క్రీస్తు ప్రభువారు మూలరాయి, ఆయనే పునాది, ఆయనే శరీరము, ఆయన మీద ఆయన సంఘం కట్టుకోలేదు. ఆ విశ్వాసం మీద సంఘాన్ని కడతానన్నాడు. ఆ విశ్వాసం మీద సంఘాన్ని కడతానన్నాడు. కాబట్టి కడతానన్నటువంటి ఆయన ఎవరో ఈరోజు నీకు నాకు తెలియకపోతే, ఆయన ఐడెంటిటీని నువ్వు గుర్తించకపోతే ఎలా కుదురుతుంది? యోహాన్ గారు మాట్లాడుతూ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొన్నో వానిలో దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అన్న విషయాన్ని మనం కనుక ఒప్పుకోకపోతే దేవుడు వానిలో నిలిచి ఉండడు. మనం దేవుని యందు నిలిచి ఉండే అవకాశము లేదు. అసలు ఈ బైబిల్ మొత్తం రాసింది ఎందుకు? మన గ్రంథాన్ని మనకి ఇచ్చింది ఎందుకు? యోహాన్ గారు మాట్లాడుతూ, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. 30 వచనం నుంచి చదువుదాం, 31 కాకుండా. అనేకమైన సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. ఈ బైబిల్ మొత్తం మీకు రాసి ఇచ్చింది, ఈ లేఖనాలు అనుగ్రహించింది ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని సూచక్రియలు చేశాడో మీరు తెలుసుకుంటారని కాదు. అలా రాయాలంటే ఈ భూలోకమే సరిపోదు, కొన్ని మీకు అవసరమైనవి రాసాం ఇక్కడ. అయితే ఆయనే దేవుని కుమారుడు అన్న విషయాన్ని మీరు విశ్వసించి నమ్మినట్లు. అందుకని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఆ నమ్మకం ఉందా? ఇప్పుడు ఈ విశ్వాసానికి ఇంకొక పర్యాయ పదమే నమ్మకం. ఏం నమ్మాలి? యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఇశ్రాయేలీయులందరూ నమ్మారు, మా కోసం మెస్సీయ వస్తాడు, మమ్మల్ని రాజ్య పరిపాలన చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడని ఇశ్రాయేలీయుల ప్రజలందరూ నమ్మారు. కానీ ఆ క్రీస్తునే మెస్సీయగా వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు. ఆ క్రీస్తే యేసు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించే పరిస్థితి లేదు. అందుకని పేతురు గారు మొదటి ప్రసంగం చేస్తూ పెంతెకోస్తు పండగ దినాన్న, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, నమ్మండి. ఓ ఇశ్రాయేలీయుల ప్రజలారా, మీరందరూ రూఢిగా తెలుసుకోనాలని నేను మీకు చెబుతున్నాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు రూఢిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసే క్రీస్తని, ఆయనే ప్రభు అని మీరు గుర్తించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్న ప్రశ్నకు మొదటి సమాధానం ఆయన దేవుని కుమారుడు. కుమారత్వాన్ని కొనుక్కోలేదు, కుమారత్వాన్ని సంపాదించుకోలేదు, కుమారత్వాన్ని ఎవరు ఆయనకు అరువుగా ఇవ్వలేదు. నీ సొంత కుమారుని ఆయన దేవుడు సృష్టించే ఈ భూమి మీద మనలాగా సృష్టించబడ్డ వ్యక్తి కాదు. జగత్తు పునాది వేయబడకమునుపే క్రీస్తు ప్రభువారు ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. మొదటగా ఆదికాండంలో మనం 1వ అధ్యాయం 27 చూస్తే, మన పోలిక చొప్పున మనము నరులను, ఆ మనములో ఎవరున్నాడు? క్రీస్తు ప్రభువారు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టేటప్పుడు మనము దిగిపోయి, ఆ మనములో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, క్రీస్తు ప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనము అని దేవదూతలతో అనటం లేదు, కెరూబులు సెరూబులు అనటం లేదు, మనుషుల్ని కలుపుకొని మాట్లాడట్లేదు. దైవత్వంలో 3 వ్యక్తులు కనిపిస్తున్నారు ప్రతి చోట మనకి. తండ్రి అయిన దేవుడు, క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి
సువార్త ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించేటప్పుడు ఎలా బాప్తిసం ఇవ్వాలంటే మీరు ఆయన పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నాయి కాబట్టి మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొన వల్లని వారికి తెలియజేయుడు. ఒకవేళ క్రీస్తు ప్రభువు లేకపోతే, బాప్తిసంలో ఆయన యొక్క అధికారం లేకపోతే ఏం పని? పరిశుద్ధాత్మని అధికారం లేకపోతే ఆయనతో ఏం పని? కాబట్టి ముగ్గురి ప్రజెన్స్ ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. వాళ్ళని వేరు చేసి పోటీ పెడుతున్నారు క్రీస్తు ప్రభు వారికి, తండ్రి అయిన దేవునికి. అయితే పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆయన ఉన్నారు కదా, ముగ్గురికి పెట్టండి రన్నింగ్ రేసు. చాలాసార్లు నేను చెప్పాను, దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ. మనం కాదనటానికి మనకు అర్హత లేదు. బైబిల్ అలా ఎవరైనా మాట్లాడితే దైవత్వంలో ముగ్గురు లేరన్న విషయాన్ని బైబిల్ ఖండిస్తుంది. ఎవరైతే దేవుడు క్రీస్తు ప్రభువారు మానవుడిగా సృష్టించి మాట్లాడుతున్నారో వాళ్ళని నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తున్నాను. ఆయన దైవ కుమారుడు, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వ్యక్తి. పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతూ నేను వెళ్ళందే, యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాలు చూస్తే శిష్యులతో మాట్లాడుతూ నేను చనిపోతున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోతున్నాను ప్రభువా ఎలా నువ్వు, నేను పోనీనంటున్నాడు పేతురు. నో నేను వెళ్ళాల్సిందే. అయితే వెళ్ళి నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపోను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన్ని మీ దగ్గరికి పంపించినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమి బోధింపక వేటిని వినునో వాటిని మీకు తెలియజేస్తాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియజేసి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తండ్రి కలిగినవన్నీ నావి, ఆయన తండ్రి వాటిలో నుంచి మీకు తీసి బోధించును కనుక నన్ను ఆయన మహిమ పరుస్తాడు. నేను వెళ్ళనిది ఆయన మీ యొద్దకు రాడు. ఆయన నన్ను తండ్రిని మీరేమన్నా సరే మీకు క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మని గురించి మీరు మాట్లాడితే యుగ యుగాలు మీకు క్షమాపణ దొరకదు. మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, సంచికరువుగా ఇవ్వబడ్డాడు కదా. ఆ రోజు అపోస్తులకి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనము ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయన కూడా తీసుకొని రండి మధ్యలోకి, అప్పుడు దైవత్వాన్ని గురించి మాట్లాడదాం. కేవలం తండ్రి కుమారుడు ఉన్న పదజాలాన్ని ఉపయోగించుకొని క్రీస్తు ప్రభువారు కేవలం నరుడిగా ఈ భూమి మీద సృష్టించబడి వచ్చినట్లుగా, ఈ భూమి మీద ఆయన పాత్ర అయిపోయినట్లుగా, ఆయనకేమీ తెలియదని, ఆయన ఏమీ చేయలేడని మాట ఎందుకు వాడారు, బైబిల్లో ఎలా వాడారు, ఏది సందర్భం అనే విషయాన్ని మానేసి అపార్థం చేయడమే కాకుండా మనుషుల్ని అసత్యం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒక పొల్లైనా ఒక అరైనా తీసేయకూడదు, కలపకూడదు. ప్రతి పదానికి అర్థం ఉంది కదా, ప్రతి వాక్యానికి అర్థం ఉంది కదా, ప్రతి వచనానికి, ప్రతి అక్షరానికి. మరి గ్రంథాన్ని మనం చదివేటప్పుడు, మనం నేర్చుకునేటప్పుడు వ్యక్తుల యొక్క మనస్సుల్లో నుంచి గ్రంథం మెదలలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన లేఖనాలేది మానవుని యొక్క ఇచ్చ నుంచి కలగలేదు కదా. మరి దేవుడు రాయించిన ఈ గ్రంథాన్ని దైవ గ్రంథంగా భావించి మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, జీవ మార్గాన్ని తెలుసుకోవాలి. సరే, మళ్ళీ మనం టాపిక్లోకి వెనక్కి వద్దాం. క్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ద ఇమీడియట్ ఆన్సర్ విల్ బీ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. నాకు వివాహమైంది, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, కుమార్తె కూడా ఉంది, కుమారుడు ఉన్నాడు. వాళ్ళు, నేను మనిషిని, వాళ్ళు అంతేనా? ఇంకేమన్నా జీవరాశిలో నుంచి వేరేది అవుతుందా? అలాగే దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయనకున్నటువంటి లక్షణం మానవత్వం కాదు, జంతుతత్వం కాదు, ఆయన దైవత్వం. ఆయనకు కుమారుడు ఉన్నాడంట. ఆయనకి ఇప్పుడు ఏముంది? మానవత్వం ఉంటుందా, దైవత్వం ఉంటుందా, జంతుతత్వం ఉంటుందా? ఎల్కేజీ పిల్లోడిని అడిగితే చెప్పే సమాధానం అది. 5 సంవత్సరాల పిల్లోడిని అడిగితే చెప్పే సమాధానాన్ని మహా గ్రంథాలు పఠించిన వ్యక్తులందరూ ఏం మాట్లాడుతున్నారు? జాకబ్ గారు యూత్ క్లాస్ నిర్వహించారు, న్యూ లైఫ్ బిహేవియర్ అని బెంగళూరులో వచ్చాం. అంకుల్ మాట్లాడుతూ ముగింపు పలుకుతూ చెప్పిన మాటలు ఏంటంటే, బైబిల్ చాలామంది చదువుతారు, 5 సార్లు చదివాడంట ఒక వ్యక్తి బైబిల్ సంపూర్ణంగా. ఏది 5 సంవత్సరాల్లో 5 సార్లు చదివానన్నాడట. ఆ రోజు ఆరాధనకు వచ్చి చివర్లో కూర్చున్నాడట. ఆయన ఆరాధనలో ప్రభు వల్ల కార్యక్రమం వచ్చింది, వస్తూ ఉంది. ఈ వరుస నుంచి వెళ్ళిన వాడు ఒకడు ఆ చివరి నుంచి ఒక సహోదరుడు పంచుకుంటూ వస్తుంటే ఆయన దగ్గరికి రాగానే ఆయన చివరిగా కూర్చున్నాడు కాబట్టి మొత్తం ఆ ప్రభు బల్ల రొట్టె అంతా మడిచి నోట్లో పెట్టేసుకున్నాడంట.
అక్కడ పంచే వ్యక్తి జాకబ్ అంకుల్ స్టేజ్ మీద ఉంటే చూసి అన్నాడట. జాకబ్ అంకుల్కి అర్థమయ్యి మొత్తం తినేసినట్టున్నాడని సరే అని ఒక పాట పాడిచ్చి నువ్వు తీసుకురా ఈ లోపల అన్నాడట. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ పంచిపెట్టాక అంకుల్ 5 సార్లు ఆ ప్రబుద్ధుడు బైబిల్ చదివాడట. రొట్టెలో పార్టిసిపేట్ చేయడం తెలియదు, చదివితే ఏమి చదవకపోతే ఏమి లాభం. నపుంసకుడు అక్కడ చూస్తే నాకు ఎవరైనా వివరిస్తే తప్ప ఎలా అర్థమవుతుంది అని కనుక్కున్నాడు కదా, కనీసం కనుక్కోలేదు ప్రశాంత్. ఆ అబ్బాయి వచ్చి మొత్తం రొట్టె తినేసి ఆ రోజు మాకు లేట్ చేశాడు ఆరాధన కార్యక్రమాన్ని. అంటే ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలైనా సరే వచ్చినప్పుడు రొట్టె వాళ్ళు తీసుకోకపోయినా తల్లిదండ్రులు తీసుకుంటుంటే చూస్తుంటారు, ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుతున్నా, దేవుడు తెలియకపోవడం తెలియడం. కాబట్టి మినిమం కామన్ సెన్సు, ఆయన దైవత్వం కలిగిన వ్యక్తి, దేవుని కుమారుడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవం అని చెప్పినట్ల నేను దేవుని కుమారుడు అన్నందుకు మీరు నన్ను రాళ్లతో కొట్ట చూతురా. ఆయన దైవ కుమారుడు. పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి ఇంకెవరు లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు మరి ఇంకెవడును లేడు. మనుష్య కుమారుడు కాదు, ఆయన దేవుని యొక్క కుమారుడు. మానవుని పోలికగా పుట్టాడు, మనుష్య రూపాన్ని ధరించుకున్నాడు. వర్జన్కి పుట్టిన కేవలం కన్యకి సుతుడుగా జన్మించిన వ్యక్తి ఇంకెవ్వరు ఈ భూమి మీద లేరు 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 400 సంవత్సరాలు దేవుడు మలాకీతో మాట్లాడిన తర్వాత మానవులతో మాట్లాడడం మానేశాడు. తిరిగి మాట్లాడింది ఎవరు అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూసినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనము. Luke chapter 1 verses 30. People who are unable to understand the Telugu language, I can translate even in English if you want to follow. Luke chapter 1 verses 30. After 400 years, how God is going to communicate with a human being. మరియా భయపడకుము, దేవుని నుండి ఒక కృప పొందితివి, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై. అలాంటి ఒక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి వస్తాడని 400 సంవత్సరాల తర్వాత మరియమ్మతో దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఒక మెసేజ్ని పంపించాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని ఏంటంటే, ఆయన ఎవరో మనం గుర్తించాం. ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయనకేముంది? దైవత్వం ఉంది. మానవత్వం ఉన్న ఎవరినైనా సరే ఏమని పిలవాలి? మనిషికి పేరుందా లేదా? మనిషికి పేర్లు ఉంటాయి, ఆధార్ కార్డులో పేర్లు ఉన్నాయి మనుషులకి. అలాగే దైవత్వం ఉంది. మొదట మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే యెహోవా పేరట ప్రార్థన చేయటం మొదలైంది. యెహోవా ఎవరో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి ఎలా మాట్లాడారు, ఎలా పిలిచారంటే యావే, యెహోవా అనే సందర్భంలో అక్కడ యెహోవా అని పేరు పిలుస్తున్నారు ఆయన్ని. ఆయనకు ఒక పేరు ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు అనేటువంటిది, యేసు అనేది వాళ్ళ అమ్మ పెట్టిన పేరు, క్రీస్తు అనేటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. డిఎస్పి, ఎస్పి ఉంటారు కదా, అట్లా టైటిల్ ఏంటంటే ఆయన అభిషక్తుడు, ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన వాడు, రక్షకుడు, క్రీస్తు ప్రభువారు. అయితే దేనికి వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆయన ఎవరు? ఇప్పుడు మనకు ఒక నాయకుడు వచ్చాడు, ఆయన రోడ్డు మరమ్మతులు చేయించడానికి ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు అంటే ఆయన సర్పంచ్ అండి అన్నారు. ఓకే. ఇంకొక ఆయన వచ్చాడు, ఈ బెంగళూరు మొత్తం నేను బాగు చేయగలను అన్నాడు. ఎవరంటే మినిస్టర్ అండి అన్నారు. ఇంకొక ఆయన వచ్చాడు, రాష్ట్రం మొత్తం నేను బాగు చేస్తానని మాట్లాడాడు. ఎవరంటే ఆయన ముఖ్యమంత్రి గారండి. ఇంకొక ఆయన వచ్చాడు, దేశం మొత్తం నేను బాగు చేస్తాను అన్నాడు. ఎవరు ఆయన అంటే ప్రధానమంత్రి అన్నారు. అయితే పరలోకం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఈ భూమి మీద నేను మొత్తం ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. ఎవరు ఆయన? రాజుగా వచ్చాడు. ఏం పని చేయడానికి వచ్చాడంటే రాజరికం చేయడానికి వచ్చాడు. అయితే రాజ్యాన్ని ఆయన ఏం చేయాలంటే స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన పని అది. ఆయన పనిని మనం కనుక్కుంటే ఆయన ఎవరో మనం మళ్ళీ గుర్తించడానికి అవకాశం ఉంది. రాజ్యము ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చిన క్రీస్తు ప్రభువారు వాళ్ళ లెక్కల ప్రకారం అతను కేవలం మానవుడై దైవ కుమారుడుగా దైవత్వాన్ని పొందుకొని ఉంటే, కేవలం కాస్త తీసుకొని ఉంటే, ఆయన ఈ భూమి మీద రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? స్థాపించకుండా పరలోకానికి వెళ్ళిపోయి చాలామంది మతశాఖలు చెప్తున్నట్టు, ప్రభువా ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది, నేను రాజ్యాన్ని స్థాపించలేకపోయాను, మళ్ళీ రెండో రాకల్లో వెళ్ళి రాజ్యాన్ని స్థాపించి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తానని చెప్తున్నాడా?
ఎవరాయన? నువ్వు ఆయన ఎవరని భావిస్తున్నావు? ఆయన ఎవరు ఈ భూమి మీద? ఆయన ఎవరుగా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఆయన ఫెయిల్ అయిపోయాడా? ప్లాన్ బి కోసం ఎదురు చూస్తున్నాడా? మళ్ళీ రాజ్యాన్ని మూటగట్టుకొని రావడానికి వచ్చాడా, వస్తున్నాడా ఈ భూమి మీద కంటే? ఒకసారి ఆయన సిలువని గుర్తు చేసుకుందాం. సిలువలో చివరిగా ఆయన చెప్పిన మాట ఒక మాట, 7 మాటలు, మనకు ఎన్నో మాటలు చెప్పాడు. మనుషులు అవన్నీ మర్చిపోయి చనిపోయేటప్పుడు ఏం చెప్పాడో అదే గుర్తుపెట్టుకుంటుంటారు. తల్లిదండ్రులు జీవితాంతం మంచి మాటలు చెప్తుంటారు పిల్లలకి, వాటినేటిని పట్టించుకోకుండా చనిపోయేటప్పుడు నాన్న నాకు బిర్యానీ బాగా ఇష్టం అనగానే చనిపోయిన రోజు గుర్తు చేసుకొని బిర్యానీ తెచ్చాడు పెడుతుంటారు. మా డాడీకి బిర్యానీ అంటే భలే ఇష్టం. నీకు ఏం చెప్పాడో జీవితాంతం అవసరంలే ఆ చివరి మాటలు. అలా తయారైపోయారు. క్రీస్తు చివరి మాటలు 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మాట్లాడిందంతా మన కోసమే కదా. అయితే ఆ చివరి మాటలనే జ్ఞాపకం చేసుకుంటే చివరి మాట ఏంటి? సమాప్తమైనది, తెకలస్కై, కంప్లీటెడ్. ఏం ఫినిష్ చేశాడు ఆయన? ఏం సమాప్తం చేశాడు ఆయన? తండ్రి తనకిచ్చిన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఈ భూమి మీద రాజ్య స్థాపన కోసమే కదా ఆయన వచ్చింది. మరి స్థాపించకుంటే ఏం సమాప్తం అయిపోయింది అన్నాడు? తన లైఫా సమాప్తమైంది చెప్పింది ఆయన ఈ భూమి మీద వడ్రంగి పని చేస్తూ ఒక మంచి ఆర్కిటెక్చర్ బిల్డింగ్ ఏదన్నా కట్టి వెళ్ళిపోయాడా? ఏం చేశాడు ఆయన? ఈ భూమి మీద రాజ్యం స్థాపించాడు. ఎక్కడా రాజ్యం? ఏదా రాజ్యం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం అంటే సజీవుడైన దేవుని కుమారుడగు క్రీస్తు ఆయన గురించి మాట్లాడుతున్నాం. దేవుని కుమారుడు అన్నదానికి ఇంకేదన్నా డౌట్ ఉందా? క్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆయన బయటకు వస్తున్నాడు యోహాను దగ్గర నుంచి బాప్తీసం పొంది. పరలోకం నుంచి పావురం రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి వాలగా ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న ఒక స్వరం వారికి వినబడింది. ఆయన ఎవరో ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పట్లా. ఆయన నీళ్ళలో నుంచి బాప్తీసం తీసుకొని బయటికి ఒడ్డుకు రాగానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు విశ్వసించుడు. ఆ విశ్వాసం మీద కడతానన్నాడు సంఘాన్ని. అలాగే క్రీస్తు ప్రభువారు పేతురును యోహాను వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏలియా మోషేలు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు పేతురు వాళ్ళని చూసి నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియా ఒకటి, నేను పర్ణశాలలు కడతానన్నప్పుడు ఆకాశం విరవబడింది. క్రీస్తు ప్రభువారు అయితే పర్ణశాలలు వద్దని చెప్పాడు. అయితే పరలోకం నుంచి ఒక స్వరం విన్నారు వారు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. మరి ఆయన ఎవరో గ్రంథం అంత క్లియర్గా చెబుతుంటే ఆయన దేవుని ప్రియ కుమారుడు అంట. ఆయన మాట మనం వినాలంట. ప్రతి నామము కంటే పైనామంగా ఆయన చేయబడ్డాడు. ఆయన నాలుకను మనం ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన నామాన వంగాలి. స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు బాప్తీసమిచ్చు యోహాను. బాప్తీసమిచ్చు యోహాను చెప్తున్నాడు, నీ చెప్పుల వారిని విప్పుటికైనా నేను పాత్రునిగా. మరి ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? క్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఈ భూమి మీదకు నీ కోసం, నా కోసం ఒక టాస్క్, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ మీద వచ్చాడే తప్ప ఆయనకి ఏముందంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని నీ కోసం, నా కోసం భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీ 2:5-8 వరకు మాట్లాడుతూ ఉన్నా నేను. ఆయన సమానమైనటువంటి భాగ్యం ఉన్నది ఆయనకి. కాబట్టి అలాంటి క్రీస్తు ప్రభువారిని, దైవ కుమారుణ్ణి మనం ఏంగా గుర్తిస్తున్నాం? ఆయనకి దైవత్వం లేదని నువ్వు అంటున్నావా? దైవత్వం కల్పించబడిందని నువ్వు అంటున్నావా? ఆయన్ని దేవుడు కాదని నువ్వు అంటున్నావా? ఆయనకి అర్హత లేదని నువ్వు అంటున్నావా? నువ్వు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కన్ఫర్మ్ చేసింది ఎవరు? ఈయన నా ప్రియకుమారుడని దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన. పరలోకం నుండి దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. వాయిస్ ఎవరిదో నాకు తెలియదు. ఏ కాలమందైనను మీరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. హిస్ అనే మెసేజ్. ఒక పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు ఆయన వాయిసే వినబడినక్కర్లా. లోకల్గా ఉన్న లీడర్లు అన్నీ చేసి వెళ్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశాడు. దేవుడిచ్చిన ఆర్డర్ అది, ఆయన ప్రియ కుమారుడు అనేది. సరే, రెండో పార్ట్లో ఆయన క్రీస్తు, ఆయన అభిషేకించబడ్డ రాజు అన్న విషయాన్ని కూడా గుర్తించాలి మనము. ఆయన ఈ భూమి మీద హేరోదు యొక్క కుటుంబంలో పుట్టలేదు. ఆయన దావీదు యొక్క వంశావళిలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దావీదు వంశావళిలో ఈ భూమి మీదకి వచ్చాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని ఇచ్చించి
ఇచ్చి మ్మ్. రాజ్యం అతనికి మ్మ్. స్థిరపరచెను. మ్మ్. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. మ్మ్. అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా కాబట్టి దావీదుతో ఒక సింహాసనాన్ని ఇస్తానంటున్నాడు, ఒక రాజ్యం స్థాపించబడుతుందంట, దానికి ఎన్నటికీ నాశనం కలగదంట, తన యొక్క కుమారునికి దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు నిత్యం. దావీదు కుమారుని పేరు సొలొమోను. రాజ్యం నిత్యం ఉందా? ఆయన సింహాసనం నిత్యం పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల తర్వాత ఎక్కడ కనిపించట్లా. రెహబాము, యెరోబాము, ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యాలన్నీ 40 మంది రాజులు ఎవరు మనకి కనిపించడంలా. మరి నిత్యం ఉండబోయేటువంటి రాజ్యం ఏంటి? నిత్యము స్థిరపరస్తానన్నటువంటి రాజ్యం ఏంటి? ఆ రాజ్యానికి ఆయన క్రీస్తుగా అపాయింట్ అవ్వాలి. ఆ వ్యక్తి కోసం ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే భౌతిక సంబంధం ఒక రాజ్యం వచ్చేస్తుంది, హేరోదు రాజుని చంపేసి అక్కడున్న రాజ్యాన్ని అంతా స్వాధీనపరుచుకొని క్రీస్తు ప్రభువారు రాజుగా కూర్చొని మోషే ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎలాగైతే ఐగుప్తు నుంచి విడిపించాడో మా రాజు కూడాను మమ్మల్ని ఈ బందికానాల నుంచి విడిపిస్తాడన్న భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు మెస్సీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే నతానియేలు చూశాడు. యోహాను సువార్త 1:42లో చూస్తే మెస్సీయను మేము కనుగొంటిమి. పేతురు సహోదరుడైన అంద్రేయ చూశాడు, మెస్సీయను మేము ఈయనే ఆ రాజు. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈయన చూస్తే యుద్ధాలు చేయట్లేదు, గుర్రాలు లేవు, భటులు లేరు, రాజు అంటున్నాడు, రాజ్య పరిపాలన చేస్తానంటున్నాడు, ఇది ఎక్కడ రాజ్యం, ఈయన ఎప్పుడు రాజు అవుతాడని ఎదురు చూస్తున్నారు. ఈరోజు కొంతమంది భ్రమ పడుతున్నట్టే ఆ రోజు కూడా వాళ్ళకి భ్రమలు ఉన్నాయి. అయితే రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నది ఎవరి గురించో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులు నీ పాదం కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పుచున్నాడు. ఎలాగ చెప్తున్నాడంటే పైన వచ్చిన చూస్తే దేవుని కుడిపార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకాన్ని చూడకుండానే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్న సంగతి ఏంటంటే, ప్రభువా నా ప్రభువు చెంత నుంటివా. ఎంతమందిని ప్రభు అని పిలుస్తున్నాడు? ఎంతమందిని ప్రభు అని పిలుస్తున్నాడు? ప్రభువా నా ప్రభువు చెంత నుంటివా అంటే క్రీస్తు ప్రభువారిని ఏమని గుర్తించాడు? ప్రభువుగా గుర్తించాడు. దావీదుకి ఎప్పుడో చేసినటువంటి వాగ్దానము స్థిరపరచబడ్డానికి 1000 సంవత్సరాల ముందే చనిపోయిన వ్యక్తిని పేతురు గారి ప్రసంగంలో ఇన్వాల్వ్ చేసి మీరు ఒక సింహాసనం గురించి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు నిలిచుండే రాజ్యం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ రాజు ఎవరో తెలుసా? దావీదే ఒప్పుకున్నాడు. తన జ్ఞానంతో కాదు, పరిశుద్ధాత్మ జ్ఞానంతో. ఏమని ఒప్పుకున్నాడంటే, ఇప్పుడు 36వ వచనానికి వచ్చినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు. ఎందుకు రూఢిగా తెలుసుకోవాలంటే, భౌతికంగా మీరు ఒక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు, ఒక రాజు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, ఆ రాజు ఎవరు? క్రీస్తు. కాబట్టి పేతురు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు నేనెవరు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానము, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తువు. ఇది టైటిల్. నువ్వెవరంటే నీ ఐడెంటిటీ ఇది, నువ్వు ఇది చివరకు అని చెప్పాడు. కాబట్టి ఆ విషయాన్ని పేతురు మళ్ళీ ఎవరితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు పెంతెకోస్తు పండగకు వచ్చిన ఇశ్రాయేలీలందరూ పండగ చేస్తున్న వాళ్ళతో ముందుగానే చెప్పబడ్డట్టుగా వాళ్ళని ఎక్కడ వెయిట్ చేయమన్నాడు క్రీస్తు ప్రభువారు? నేను వెళ్ళిపోతున్నా, మీకు పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తారు, మీరు ఎక్కడ వెయిట్ చేయాలి? యెరూషలేములో వెయిట్ చేయాలి. అప్పుడు మీ మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చి బలమైనటువంటి శక్తి వచ్చిన తర్వాత మీరు అప్పుడు అక్కడి నుంచి యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు నా యొక్క సువార్తని విస్తరించి సాక్షులుగా నిలబడతారని చెప్పినప్పుడు ప్రతి సీక్వెన్స్ని మనం జాయిన్ చేస్తా రావాలి. ఇక్కడ ఆయన తండ్రి అయిన దేవునికి కుమారుడు, ఆయన దైవత్వంలో ఉన్నవాడు, ఆయన దేవుడు అయినాడు, దేవునితో కూడా
ఉన్నాడు. ఆయన దేవుడు అని చెప్పడానికి, దేవుని కుమారుడు అని చెప్పడానికి, ఆయన దేవుడు కుమారుడు రెండూనా? దేవుడు అంటే ఆయన ఎవరో దైవత్వాన్ని సూచిస్తుంది. దేవుని కుమారుడు అన్నటువంటిది ఆయన్ను పొజిషన్ తీసుకుంటున్నాడు. ఆయన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాళ్ళు గొడవ పడుతున్నారా? సఖ్యంగా లేరా? వాళ్ళు ఎంతో సఖ్యంగా ఉన్నారు. ప్రతి మాట కలిసి చేస్తున్నారు, కలిసి పూనుకుంటున్నారు, కలిసి సమాలోచనలు చేస్తున్నారు. మరి నువ్వు నేను ఈరోజు వాళ్ళకున్న అర్హతలను శంకించడానికి, నిందించడానికి మనకి ఈరోజు భూమి మీద ఏం అధికారం ఉంది? యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. అయితే ఆయన ఇష్టం లేకుండా వచ్చాడా? రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంకెవరు పోకపోతే వచ్చాడా? ఇది ముందుగానే ప్రణాళిక వారు మాట్లాడుకున్నారు. ఎవరిని తగ్గించడానికి లేదు, ఎక్కించడానికి లేదు. అయితే క్రీస్తు ప్రభువారు ఎప్పుడు తాను తగ్గించుకొని సత్పురుషుడా, నన్నేళ్ళు మీరు సత్పురుషుడు అని చెప్తున్నారు, దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరు లేడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నోటి మాట చేతనైనా పాపం ఎప్పుడు ఆయన చెప్పుకోవచ్చు కదా నేను సత్పురుషుడినని. ఆయన తగ్గింపు మాటల్ని నేర్చుకోవటానికి రాసినటువంటి మాటల్ని మానేసి ఆయన్ని తక్కువ చేసి, తండ్రి అందరికంటే గొప్పవాడు కాబట్టి ఇంకెవరు గొప్పవారు లేరా, నాకంటే గొప్పవాడని క్రీస్తు ప్రభువారు చెప్పినంత మాత్రాన క్రీస్తు ప్రభువారు దేవుని కంటే చాలా తక్కువవాడనా? అదేనా అర్థం అండి? భార్యాభర్తలు ఉన్నారు, మా వైఫ్ చాలా మంచిదని అన్నాడు అనుకోండి, అంటే హస్బెండ్ కాదనే? అలాంటి ఉపమానాలు రాసుకుంటున్నారు, క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు మైండ్లో. క్రీస్తు ప్రభువారిని ఆయన ఎప్పుడూ ప్రేమించకుండా లేడు. క్రీస్తు ప్రభువారు తన తండ్రిని ఎప్పుడూ ప్రేమించకుండా. ఆయన నీకు తండ్రి, నాకు తండ్రి, నీకు దేవుడు, నాకు దేవుడు. అలా అని క్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళి మానవ సంబంధమైన ఆలోచనతో సింహాసనాసీనుడైనటువంటి ఆ మహారుద్దువైన వాని చెంత కాళ్ళ దగ్గర పాదపీఠముల యొద్ద కూర్చొని పూలతో పూజిస్తున్నాడా? క్రీస్తు ప్రభువారు ఇప్పుడు పరలోకంలో సింహాసనాసీనుడై ఏం చేస్తున్నాడు? ఆయన మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన మనము చూస్తున్నాము. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? తండ్రి యొక్క కుడిపార్శ్వమును కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇలా పక్కకు తిరుక్కొని కాసేపు నిన్ను ఆరాధిస్తాను దేవా అన్నాడా? ఇలా పక్కకు తిరుక్కొని కాసేపు ఇదిగో స్వీకరించు ద్రాక్షారసం నేను కూడా ఆదివారం తాగుతున్నాను అంటున్నాడా? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఈ బోధ? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఆయన నీ రాజ్యము స్థాపించబడే వరకు మీతో కలిసి మరలా నేను దీన్ని తాగను అని చెప్పిన వచనాన్ని పరలోకంలో రక్తమాంసాలు ఉన్నాయా? ఆకలి దప్పులు ఉన్నాయా? పరలోకంలో పెళ్ళికి ఇవ్వటం, పెళ్ళికి తీసుకోవటం ఉందా? ఏం మాట్లాడుతున్నాం? సింబాలిక్గా, అపాకలిప్టిక్గా రాసినటువంటి లాంగ్వేజ్ని దాన్ని అర్థం చేసుకోవడం రాక ఇష్టం వచ్చినట్టుగా చదువుకోకపోతే, ఎవరైతే పౌలు గారు చెప్తున్నాడో, ఎవరైతే విద్యావిహీనులు వాక్యాన్ని నిరర్ధకం చేస్తారో అలాగ నిరర్ధకం చేస్తూ క్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని, క్రీస్తు సంఘాన్ని, ఆయన అధికారాన్ని ఈరోజు కూలదేసే విధంగా సాతానుడు సంఘంలో బయలుదేరి క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు, మానవుడు, ఆయనకి దైవత్వంలో దేవుడే కానీ నాకు దేవుడు కాదు. అవునా? తెలివుందా? దైవత్వంలో దేవుడు అంటేనే ఆయన దేవుడు, మరి నాకు దేవుడు కాదు ఎవరికో చెప్పు మరి చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు? నేను డైరెక్ట్గా ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు, అయితే అసత్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇలాంటి కల్పనా కథలు చెప్పే వాళ్ళని గ్రంథం ఖండిస్తూ ఉంది. దయచేసి దేవుడు అన్న పదానికి అర్థం తెలుసుకోవాలని నేను సూచిస్తూ ఉన్నాను. దైవత్వం ఉంది, నువ్వు అర్థంలో చూసుకుంటే నువ్వు మానవుడు అని అర్థమవుతుంది. నేను నా భార్యకు మానవుడినే కానీ ఇంకెవరికో కాదంటే మా అందరికి మృగమా నువ్వు? సిల్లీగా మాట్లాడటం, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయటం. మనకు ఇచ్చిన అధికారమే, నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారము ఇవ్వబడింది. ఆయన స్వీకరించాడు అధికారాన్ని. క్రీస్తు ప్రభువారిని ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ చివరికి ఈ దారాన్ని పట్టుకొని ఇలా లాగుతున్నారు. ఆయన క్రీస్తు ప్రభువారు దేవుడు కాదని ఒకరు మాట్లాడితే ఆయన ఎంత దేవుడో తెలుసా? ఆయన ఎంతలావు దేవుడో తెలుసా? ఆయన లేకపోతే దేవుడే తెలియదు తెలుసా మనకు? అవునా? ఏం మాట్లాడుతున్నాం? క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు మనుష్య రూపంలో రాకముందు ఆయన పూజించలేదా ఎవరు? అబ్రహాము మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే 10వ వంతుని మెల్కీసెదెకుకి ఎందుకు ఇచ్చాడు? నియమం ఎవరు చెప్పారు ఆయనకి? తెరహు వంశస్థులందరూ అప్పుడు దైవాంశ సంభూతులుగా బ్రతుకుతున్న వాళ్ళ విగ్రహారాధనల నుంచి ఎవరిని తీసుకొచ్చాడు?
అబ్రహాంని తీసుకురాలేదా? నోవహు కుటుంబాన్ని మాత్రం నుంచి మిగిలిన వాళ్ళందరినీ దేవుడు సంహరించలేదా? ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు ఇంకెవ్వరూ పరలోకానికి వెళ్ళలేదా? క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, 2 చనిపోయారంట, పేద లాజరు, ధనవంతుడు. పేద లాజరు అబ్రహాము రొమ్మున ఎక్కడున్నాడు? అబ్రహాము నెమ్మది అయిన ప్రదేశంలో ఉన్నాడు. నెమ్మది అయిన ప్రదేశంలో ఉన్నాడు. ఈ నెమ్మదైన ప్రదేశము క్రీస్తు సంఘంలో బాప్తీసం పొందడం వలన వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆ నియమం అప్పటికి చట్టం, వాళ్ళకి ఆ చట్టం కాదు. ఏ చట్టం క్రింద ఉన్నారో ఆ చట్టం క్రిందనే వాళ్ళు రక్షించబడ్డారు. కాంప్లెక్సిటీని తీసుకొచ్చి ఈ రక్తం కొండ మీద నుంచి ఇలా ప్రవహిస్తుంది, ఈ రక్తం కొండ మీద నుంచి అలా ప్రవహించి ఆ రక్తం వాళ్ళని తడపాలి. కవి నేత్రంతో మనస్సుతో ఆలోచన చేసి మాట్లాడింది చాలా బాగుంది. అయితే వారి తీర్పుకి క్రీస్తు ప్రభు వారి యొక్క బలి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ నియమానుసారంగా నీతిని వాళ్ళకి స్థాపించి, అయితే మానవాళ్ళంతా రక్షించబడాలంటే రక్త ప్రోక్షణ లేకుండా రక్షణ కలగదని సాధారణముగా చెప్పవచ్చును. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఎప్పుడు చిందించబడాలంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ భూమి మీదకు పంపించాడు. ఎప్పుడు పంపించాడంటే పేతురు గారు మొదటి ప్రసంగం చేస్తున్నాడా? పేతురు పత్రిక, పేతురు లూకా రాసినటువంటి అపోస్తుల కార్యము పేతురు ప్రసంగిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను, అంటే అక్కడ అంత్య దినములు అన్నదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంత్య దినములు ఎప్పుడు మొదలయ్యాయి? 2000 సంవత్సరాలు అయిపోయాక రెండో రాకల్లో వచ్చేవి అంత్య దినాలు. ఇవన్నీ నా అంత్య దినాలు ఎప్పుడు మొదలయ్యాయి అని మాట్లాడుతున్నాడంటే ఆ అంత్య దినాలు ఎప్పుడు మొదలవుతాయో ముందుగానే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని చెప్తూ ఏం జరుగుతుందో ముందుగానే తెలియజేస్తున్నాడు. అక్కడ ముందు వచనంలో 16వ వచనంలో యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను, నీ కుమారులు నీ కుమార్తెలను, మీ యవ్వనుల దర్శనమును. ఈ ప్రవచనం ఎవరు చేశారంటే దేవుని రాజ్యాన్ని స్థాపించబడేటప్పుడు అంత్య దినాల్లో దేవుని రాజ్యం ఏం జరుగుతుంది? స్థాపించబడాలి. స్థాపించబడేటప్పుడు జరిగే సూచనల గురించి యావేలు ప్రవక్త ముందుగానే తెలియజేస్తున్నాడంట. ఎక్కడ తెలియజేశాడో చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు ఈ వచనాన్ని ఎక్కడ చదివాం మనం? అపోస్తల కార్యంలో పేతురు గారు మొదటి ప్రసంగంలో ఎందుకు యావేలును గుర్తు చేస్తున్నాడంటే అంత్య దినాల్లో ఏం చేయబోతున్నాను నేను? మీ కుమారుల మీద కుమార్తెల మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీని కాంటెక్స్ట్ ఏంటంటే పేతురు గారిని ఒక ప్రశ్న అడిగారు అక్కడ ఉండే వాళ్ళందరూ ఇశ్రాయేలీలు. అక్కడికి వచ్చినటువంటి సమూహం అంతాను ఆయన్ని నిందిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, లేదా 11 నుంచి, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరి మన భాషలో దేవుని గొప్ప కార్యం వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇది ఏ మగును అని ఒకరితో ఒకటి చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండిని ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లని, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపులు ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. పొద్దు పొడిచి తెల్లవారు, ఎర్లీ మార్నింగ్ కూడా కాలేదు, అప్పుడే మేము మద్యం సేవించామని మీరు భావించద్దు. మేము మాట్లాడుతున్న భాషలు, మేము ఈరోజు చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను పరిశుద్ధాత్ముడు ముందుగానే రాయించాడు. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. నా కుమారుల మీదను కుమార్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కదా. ఆ కుమ్మరించినటువంటిది ఇప్పుడు జరిగింది. ఆ అంత్య దినాలు ఇప్పుడు మొదలయ్యాయి. సంఘం ఇప్పుడు మొదలవుతుంది. రాజ్యం ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి ఇవి స్టార్ట్ అయ్యాయి. రాజ్యం లేకుండానే రాజు ఎట్లయ్యాడు ఆయన? క్రీస్తు ప్రభు రాజు ఎట్లా? నువ్వు రాజుని ఎందుకు పిలుస్తున్నావు ఆయన్ని? రాజ్యము స్థాపించబడింది.
రాజ్యము స్థాపించబడింది. ఆ రోజు దానియేలుకు చేసినటువంటి ప్రవచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో, ఆ దినములలో ఆయన ఆ రాజుల కాలంలో ఒక రాజ్యం నేను స్థాపించను, దానికి ఎన్నటినీ నాశనము కలగదు, దానిని పొందిన వారి తప్ప మరి ఎవరికి అది చెందదు. స్థిరమైన నిత్యమైన రాజ్యము. ఆ రాజ్యము స్థాపించేయడానికి వచ్చినటువంటి వ్యక్తే క్రీస్తు ప్రభువారు. ఆ రాజ్య స్థాపన ఈ భూమి మీద ఆయన రాజ్యము సమీపంగా ఉంది. ఇప్పుడు చాలామందికి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. పెళ్లి కార్డు ఎప్పుడు ఇస్తారు? 2027లో జరిగే పెళ్ళికి ఇప్పుడు ఇచ్చేస్తామా? ఇంకో నెల ఉందా? బంధువులు అడుగుతుంటారు, పెళ్ళి ఫిక్స్ అయిందని నిశ్చితార్థం నుంచి కార్డులు ఎప్పుడు ఇస్తారండి, కార్డులు ఎప్పుడు ఇస్తారండి అంటుంటారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, కొంచెం దగ్గర పడిన తర్వాత ఇస్తాంలేమ్మా, దగ్గర పడిన తర్వాత అని నెల ముందు కార్డులు పంచుతారు. క్రీస్తు ప్రభువారు మాత్రం, దేవుడు మాత్రం రాజ్యము సమీపంగా ఉంది అన్న విషయాన్ని ఓ 10,000 సంవత్సరాల ముందే చెప్పేసి రాజ్యం సమీపంగా ఉందంటారా? బైబిల్లో ప్రతి వచనానికి, ప్రతి వాక్యానికి అర్థం ఉంది. రాజ్యము బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశాడు? దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉంది? మొదలుపెట్టాడు క్రీస్తు ప్రభువారు తన పరిచర్యని 30 సంవత్సరాలప్పుడు. 30 సంవత్సరాలప్పుడు పరిచర్యని మొదలుపెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు స్థాపించబడింది? ఎగ్జాక్ట్గా 3.5 ఇయర్లో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఏమన్నాడంటే, సమీపంగా రాజ్యం ఉందన్నాడు. సువార్తను ప్రకటించాడు. రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అన్నాడు. ఈ సమీపంగా ఉంది అన్న ఈ రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. ఎక్కడుంది ప్రభు అంటే, రాజ్యం అక్కడుందని ఇక్కడుందని చెప్పడానికి వీల్లేదు. మార్క్సు వార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, మరియు ఆయన చూచు వరకు మరణము. కాబట్టి ఎంతమంది చెప్పండి, ఇప్పుడు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళల్లో ఆ రోజు క్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది దేవుని రాజ్యం బలంగా రావటం చూసే వరకు మరణాన్ని రుచి చూడరు. బైబిల్లో హైయెస్ట్ బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు? 969, 969 ఇయర్స్ హైయెస్ట్. అయితే ఈ వాక్య ప్రకారంగా దేవుని రాజ్యం ఇంకా స్థాపించబడకుండా ఉండుంటే 2000 కంటే పై సంవత్సరాలలో మన మధ్య తిరుగుతూ ఉండాలా? ఉన్నారు ఎవరన్నా? కాబట్టి వాళ్ళు చనిపోకముందే దేవుని రాజ్యము, పెద్ద వయసున్న వాళ్ళు చనిపోయే ముందు ఏం చేస్తుంటారంటే, నానమ్మలు తాతయ్యలు, నేను చనిపోయే లోపల పెళ్లి చేసుకోరా, నేను చనిపోయే లోపల నీ పెళ్లి చూసి చచ్చిపోవాలి నాయన అంటుంటారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమని, అంతే కదా. అలాగే మీలో ఉన్న కొంతమంది మరణాన్ని రుచి చూడకముందే ఏం చేస్తుంది? దేవుని రాజ్యము బలంతో రావాలి కదా, వచ్చి ఉండాలి కదా. ఆ రాజ్యం వచ్చిందా రాలేదా? ఆ రాజ్యం వచ్చింది. స్థాపిస్తానన్నది ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఏమన్నాడు? మత్తయి సువార్త 16:18-19 చూస్తే, ఈ బండ మీద పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక తాళపు చెవులు దాని ఎదుట, ద్వారములు దాని ఎదుట నిలువనేరు, పరలోక రాజ్యపు తాళపు చెవులను. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఈ బిల్డింగ్కి కీస్ తీసి లోపలికి రావాలి. ఈ కింద ఉండే ఓనరు కార్ కీస్ ఇచ్చాడు అనుకోండి, ఓపెన్ అవుతుందా డోరు? సార్ ఇదిగోండి కీస్ అని కార్ కీస్ ఇస్తాడా? సరే మనం కారు ఎక్కి ఇంటికి పోవాలి, కిందకి దిగిన తర్వాత ఇదిగోండి బిల్డింగ్ కీస్ అంటారా? కాబట్టి నేను బిల్డింగ్ కడతానన్నాడు ఆయన. ఏ బిల్డింగ్ అంటే, ఆత్మ సంబంధమైన తన కట్టడము, సంఘమును కట్టుదును, పరలోక రాజ్యపు తాళపు చెవులు. కాబట్టి పరలోక రాజ్యం అన్నా సంఘం అన్నా అక్కడ కాంటెక్స్చువల్గా బైబిల్ని చదవటం, ఆలోచన చేయడం మానేసి, క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. రాజు అయ్యాడు ఆయన, ఆ సింహాసనాసీనుడు అయ్యాడు ఆయన, రాజుగా కూర్చున్నాడు ఆయన. ఇంతకుముందు పరలోకంలో ఈ భూమి మీదకి రాకముందు క్రీస్తు ఎవరో నీకు తెలుసా? ఓకే, కొంతసేపు అక్కడికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఈ భూమి మీదకి క్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భాన్ని వచ్చాడు. రాకముందు ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడా? ఒరిస్సాలో ఉన్నాడా? దుబాయ్లో ఉన్నాడా? ఏదేను తోటలో ఉన్నాడా? ఎక్కడున్నాడు క్రీస్తు ప్రభువారు? పరలోకం నుండి నికోదేము, ముసలివాడే నికోదేము వెళ్ళి, నీవు దేవుని కుమారుడువైనా క్రీస్తు, నువ్వు దేవుని కుమారుడు కాకుంటే ఇవన్నీ సూచక్రియలు చేస్తావని నేను అనుకోవట్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే ప్రభువా, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీవు నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలా? ముసలివాడినైనా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రావాలా? లేదు, నువ్వు నీటి మూలంగా ఆత్మూలంగా
జన్మించాలి దేవుని రాజ్యంలోకి రావాలంటే. కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద తీసుకురావడానికి వచ్చిన ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడు? దేవదూతలాగా రెక్కలతో ఉన్నాడా? దేవత్వంలో దేవుడుగా ఆయనకు ఒక రబ్బర్ స్టాంప్ వేసి పక్కన కూర్చోబెట్టాడు దేవుడైనా. ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏదియో కలుగలేదు. ఆయన ద్వారానే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ సృష్టి నిర్మాణంలో ఎవరి భాగం ఉంది? క్రీస్తు ప్రభు వారి భాగం ఉంది, పరిశుద్ధాత్ముడి భాగం ఉంది. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. ఏ వ్యక్తి? మానవ వ్యక్తే, దైవ వ్యక్తే? దైవత్వం కలిగిన వ్యక్తి. దైవత్వంలో క్రీస్తు థర్డ్ పర్సన్ ఆఫ్ అ గాడ్ హెడ్, ఆ సెకండ్ పర్సన్ ఆఫ్ అ గాడ్ హెడ్ జీసస్ క్రీస్తు, ఆ ఫస్ట్ పర్సన్ ఆఫ్ అ గాడ్ హెడ్ ఈస్ జెహోవా. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క అధికారం, ఆయన క్రీస్తు, అది అధికారం ఆయనకి భూమి మీద పరలోకంలో ఉన్న సర్వాధికారం ఆయనకు ఉంది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. తండ్రి చెప్తున్నాడు, ఈయన మాట మీరు వినుడి. ఆయనకి దైవత్వం ఉంది. అలాగే ఆయన దేన్ని కూడా రుచి చేశాడంటే నీతో నాతో సహానుభవాల్లో మానవత్వాన్ని కూడా ఆయన రుచి చూశాడు. ఆ పాత్రను పోషించాడు. ఆ పాత్రను పూర్తిగా ఆయన పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, పిల్లలు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి, వాళ్ళ యొక్క టాలెంట్స్ని ప్రదర్శిస్తుంటారు స్కూల్లో. వాళ్ళు గాంధీ తాత వేషమో నెహ్రూ వేషమో వేసుకుంటారు. అందుకని రేపటి నుంచి టోపీ పెట్టి గులాబీ రేకిచ్చి ప్రతిరోజు నువ్వు నెహ్రూ అంటావా? ఆ నెహ్రూ పాత్ర ధరించినంతసేపు ఆయన ఎవరు? నెహ్రూ. గాంధీ పాత్ర ధరించినంతసేపు అరే గాంధీ తాతలా ఉన్నావే నువ్వు కదా. ఆ ఉన్నంతసేపు కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, కర్రతో నిలబడ్డాడు, అలా ఫీల్ అయ్యాడు, ఏమి అస్సలు కదల్చబడట్లా. వి అప్రిషియేట్. అలాగే తండ్రి ఆ భూమి మీద పూర్తిగా దైవత్వంలో ఉండి ఆయన మానవత్వాన్ని ఈ భూమి మీద స్వీకరించి 100% క్రీస్తు ప్రభువారు దైవత్వంలో ఉన్నాడు, 100% క్రీస్తు ప్రభువారు మానవత్వంలో బ్రతికాడు. తాను దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడి ఈ భూమి మీద మానవత్వంగా నివసించినంత మాత్రాన ఆ 33.5 సంవత్సరంలో ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క పాత్రను తీసుకొని ఆయన మానవుడు అంతే అని ఎవరన్నా చెబుతుంటే అది పచ్చి అబద్ధం. ఆయన దేవుడిగా ఉండి ఈ భూమి మీదకు మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనం మానవ స్వరూపాన్ని ధరించుకున్నామా? మనకి క్రీస్తు ప్రభు వారికి తేడా ఏంటి? మనం మన తల్లి గర్భంలో మానవులుగానే పుట్టాం. అయితే మనం ఏ స్వరూపాన్ని ధరించుకోవాలి? మనం చనిపోయే లోపల క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. మనం ఏమవ్వాలంటే దైవత్వాన్ని, దైవ స్వరూపాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు కదా. కాబట్టి ఆ స్వరూపంలో, ఆ లక్షణాల్లో, ఆ గుణగణాలని మనం స్వీకరించి ఆయన ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా చనిపోయాడు, ఎలా దీనత్వంలో ఉన్నాడు, ఎలా సాత్వికంలో ఉన్నాడు, ఎలాగ మాట్లాడి రెస్పాన్స్ ఇచ్చాడు, శత్రువులతో ఎలా మాట్లాడాడు, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాడు, మిత్రులతో ఎలా మాట్లాడాడు, ఎలా జీవించాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలాగ ఈ భూమి మీద తన రక్తాన్ని పాపరహితమైన రక్తంగా ఉంచాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అలాంటి రక్తం కలిగిన మనము పాపరహితంగా మారి క్రీస్తు రెండో రాకల్లో వచ్చేటప్పటికి లేదా మనం చనిపోయే లోపల సిద్ధపాటు కలిగి ఆయన లాంటి స్వరూపాన్ని ధరించుకొని క్రీస్తు జ్యేష్ఠుడుగా మనమందరం కూడాను ఆయన సహోదరులుగా రూపాంతరం పొందాలనేది దేవుని నియమం అయితే నీకున్న అజ్ఞానంతో ఆయన కూడా మానవత్వంలోకి తీసుకొస్తున్నావంటే నువ్వేం చేయాలి? నువ్వెవరుగా మారాలి? క్రీస్తుగా మారాలి. క్రీస్తుని ఎలా మారుస్తున్నావు? నీలోకి మారుస్తున్నావు. ఆయన నీలోకి ఆల్రెడీ మారి వచ్చి ఈ భూమి మీద జీవించి పాపం లేకుండా చనిపోయాడు ఆయన. నీవు నేను ఆయనలో క్రీస్తును ధరించుకున్న మీరందరూ, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాల్లో. కాబట్టి క్రీస్తును ధరించుకోవడం అంటే నీకు అర్థమవుతోందా? ఆయన దైవ కుమారుడు. ఈజ్ ఎ పెక్యులియర్ పర్సన్. ఆయనకి ప్రత్యేకత ఉంది ఈ భూమి మీద, పరలోకంలోనూ. ఆయన అధికారాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు, కాదని చెప్తున్నావు. గ్రంథాన్ని ఎలాగంటే అలా ఆలోచన చేసి ఆయన్ని దైవత్వాన్ని శంకిస్తే మనకు రేపు నన్ను ఎవడు ఒప్పుకుంటాడో తండ్రి ఎదుటి వాడిని నేను, మరి క్రీస్తు ప్రభువాన్ని నువ్వు ఒప్పుకోకపోతే తండ్రి దగ్గర నిన్ను ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోవాల్సింది ఏంటి? దేని మీద సంఘాన్ని కడతానన్నాడు? యేసే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆ ఒప్పుకునే ఆ నియమం మీద సంఘాన్ని కట్టాడు. నువ్వు అందులో సభ్యుడు కావాలంటే
నువ్వు అందులో భాగం కావాలంటే, ఆయన శరీరంలో అవయవం కావాలంటే, ఆయన రక్షణలో నువ్వు పాల్గొనాలంటే నువ్వు ఒప్పుకోవాల్సింది అది. ఆయన దైవత్వాన్ని నువ్వు ఒప్పుకోవాలి. క్రీస్తు ప్రభువారు మానవుడా దేవుడా? ఈ భూమి మీద మానవుడిగా బ్రతికిన దైవత్వం కలిగిన దేవుని కుమారుడు. ఇంతకు మించినటువంటి లైన్ బైబిల్లో ఎక్కడా లేదు. తెలుగు పదజాలంతో అటు తిప్పినా ఇటు తిప్పినా ఎలా తిప్పినా ఈ బైబిల్ రాయబడింది యేసు దేవుని కుమారుడని నిరూపించడానికి. మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు మాతో ఉన్నవారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ జ్ఞానం? యేసు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నీకు 50 సంవత్సరాలైనా లేవే, నువ్వేది మాట్లాడుతున్నావు? క్రీస్తు ప్రభువారు నేను దైవ కుమారుని అని చెప్పినట్లు మీరు నన్ను ఏం చేస్తున్నారు? నా మాటల్ని నమ్మట్లేదు. నేను చెప్పాను, మీరు నమ్మట్లేదు. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను. అబ్రహాము దేవుని కుమారుడు అంటున్నాడు, దావీదు దేవుని కుమారుడు అంటున్నాడు. ఇశ్రాయేలుకి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు. క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడంటే, తాను చెప్పిన వచనాల్ని దైవోపదేశములుగా ఆయన బోధిస్తుంటే ఆయన బోధకు వారు ఆశ్చర్యపడి మిగులు భయాక్రాంతులై, అయ్యో ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన దేవుడితో పోల్చుకుంటున్నాడా తన్ని అని ఆయన్ని వాళ్ళు చంపారు. అందుకని ఇప్పుడు పేతురు గారు తెలియజేస్తున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడేం నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఆయన రాజ్యం ఏర్పడింది. బలంతో వస్తుంది అన్నారు కదా, ఆ బలంతో దేవుని రాజ్యం వచ్చింది. అప్పుడు ముందుగా ప్రవచించినట్టుగా వారి మీద పరిశుద్ధాత్ముడు వాళ్ళక నాలుకలు విభాగింపబడి వారు వివిధమైన భాషల్లో మాట్లాడుతూ వాళ్ళకి వాక్యాన్ని తెలియజేశారు. దేవుని రాజ్యంలో జన్మించారు. వారందరూ సంఘంలో చేర్చబడ్డారు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవరు అంటే ఆయన క్రీస్తు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. అది ఆయనకున్నటువంటి తత్వం. మీ బైబిల్లో రాసుకోండి, దైవత్వము, దైవతత్వము. దేవునికి ఉన్నటువంటి తత్వం ఏమిటి? దైవతత్వం. అది దైవతత్వం. దేవుని తత్వం ఏంటంటే ఆయన తండ్రిగా ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు కూడాను దైవత్వంలో భాగంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడుగాను దైవత్వంలోనూ భాగంగా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు వేరు వేరు పనులు చేస్తున్నారా లేదా? అయితే కలిసి ఉన్నారు. వారు ముగ్గురు వేరు వేరు పనులు చేస్తున్నారు. వేరు వేరు వ్యక్తులుగా కలిసి ఉన్నారు. వ్యక్తిత్వాలు ఒకటేగా ఉన్నాయి. వ్యక్తులుగా ఇది ఎందుకని ఇంత కన్ఫ్యూజ్ చేసి క్రైస్తవుల్ని, క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రత్యేకంగా భారతదేశంలోనూ, ప్రత్యేకంగా తెలుగు వారు మాట్లాడే మధ్య పీపుల్ హూ స్పీక్స్ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ లేదు. తెలుగులో ఉన్నటువంటి పదజాలాన్ని బట్టి క్రీస్తు దైవత్వాన్ని వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇదే బెంగళూరులో డిబేట్ జరిగింది. మానవుడు అంటున్నారు వాళ్ళని. అందుకని సహోదరుల పేర్లు చెప్పారు. అయితే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని ఆయన కోరిక. ఆయన పేర్లు ఎందుకు చెప్పాడంటే ప్రేమతో చెప్పేశాడు ఆయన, జీవగ్రంథంలో రాయబడాలని. అలా జీవగ్రంథంలో రాయబడ్డ పేర్లు తుడుపుకోవడం కూడా ఎవరి పని? మనం చేసుకోవచ్చు. ఇక్కడున్న ఎవ్వరిలో బలవంతంగా దేవుడు పరలోకానికి తీసుకెళ్లే అవకాశం, మార్గం ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దేవత్వాన్ని నువ్వు శంకిస్తే తల్లి గర్భంలో సెలెక్ట్ చేసుకున్నాడట. ముందుగా ఆయన ఏదో తెలుసా? నీకు తెలుసా? పోనీ చెప్పు. ఒక్క వచనం అర్థం లేదు, ఒక్క మాటకి అర్థం లేదు. క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని శంకిస్తున్నారు. నేను ప్రాధేయపడతా ఉన్నా, ఈ యొక్క వేదిక నుంచి నేను అర్థిస్తూ ఉన్నా, ప్రభువును బట్టి క్రీస్తు దైవత్వాన్ని ముందుగా ప్రకటించాల్సింది మనం. ఎందుకంటే ఆయన శరీరంలో భాగం మనం, ఆయన శరీరమే మనం, ఆయన సంఘాన్ని తన శరీరంగా చేసుకున్న వ్యక్తి. కాబట్టి ఇంక మీదట ఆ బండ ఎవరు అంటే ఆ బండ క్రీస్తే, దేవుని కుమారుడు అనేటువంటి విశ్వాసం మీద సంఘాన్ని కట్టిన ఆ సంఘంలో ఉన్నావు నువ్వు నేను. కాబట్టి ఆయన ఎవరో నీకు తెలియకపోతే ఎలా కదా? ఆయన ఎవరో నీకు తెలియకపోతే ఎలా? ఈ విషయాన్ని ఎప్పుడైతే క్రీస్తు బండ అనుకున్నారో అప్పుడు ఏమైపోయిందంటే ఆయన ఎవరో అన్న విషయం కన్ఫ్యూజన్ వచ్చేసింది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా ఒక మంత్రి ఆంధ్రాలో. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే వంట తింటారు. అయితే ఈయన అధికారం వేరు, ఈయన పని వేరు, ఆయన పని వేరు. కానీ వాళ్ళిద్దరూ ఎవరు? ఒక ఆయన జంతువు, ఒక ఆయన మనిషి కాదు, ఇద్దరు మనుషులు. పరలోకంలో ఉన్నారంట. పరిశుద్ధాత్ముడు 7 ఆత్మలు ఆ సింహాసనం చుట్టూ యోహాను గారికి పరవాసు దీపం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. 4వ అధ్యాయంలో చూస్తున్నాడు. ఆ సింహాసనాసనుని వానికి గొర్రె పిల్లకును స్తుతి, మహిమ, ఘనత యుగ యుగములో కలుగునుగాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం.
మరి వాళ్ళు ప్రభువా నా ప్రభు చెంత నుంటివా అని దావీదు పరిశుద్ధాత్ముని ద్వారా పలుకుతున్నాడు. ఎప్పుడు పలికాడు? దావీదు ఎప్పుడు బ్రతికాడు? 1000 సంవత్సరాల ముందు. క్రీస్తు ప్రభు వారిని ఎక్కడ చూస్తున్నాడు? పరలోకంలో. అప్పటికి క్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు, చనిపోలేదు, తిరిగి లేవలేదు. కానీ ఎక్కడ కూర్చో ఉన్నాడు? ప్రభువా నా ప్రభు చెంత నుంటివా. ఎక్కడున్నాడు ఆయన? ప్రభు పక్కన లేడా? తండ్రిని దేవుని పక్కన క్రీస్తు ప్రభు వారు కనిపించట్లేదా? అందుకనే క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నాకు ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఏ స్థానం ఉందో అదే మహిమ కావాలి. వేరేది ఎక్కువ అక్కర్లా, తక్కువ అక్కర్లా. ఆ అక్కర్లేదన్నాడు. ఎక్కువగా ఇవ్వలేదు, తక్కువగా ఇవ్వలేదు. క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన దానివల్ల స్పెషల్ గిఫ్ట్గా కిరీటం రాలేదు. ఆయనే వారసుడు మొదటి నుంచి ఆయనే. అయితే ఆయన వారసత్వంలో పాలు భాగస్తులు ఎవరిని చేశాడు? రాజులైన యాజక సమూహంగా నిన్ను నన్ను చేశాడు. అయితే అంతకుముందు యాజక ధర్మాన్ని జరిగించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువారు కాదు. ఆ తర్వాత ఇప్పుడు యాజకుడుగా అది అలంకార రూపంగా చెప్పబడిందే కానీ అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంకి వెళ్ళిన క్రీస్తు తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం అంటే అర్థము నిజంగానే ఆయన రక్తాన్ని తీసుకెళ్ళాడా? ఆ రక్తాన్ని ఎక్కడ? భూమి మీద కార్చి చనిపోయి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క యాజకత్వ, ప్రధాన యాజకత్వ బాధ్యతను తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఆయన రాజు మరియు యాజకుడు. షాలేము రాజు మరియు యాజకుడు. మెల్కీసెదకు రాజు మరియు యాజకుడు. ఎలాగో క్రీస్తు ప్రభువారు రాజు మరియు యాజకుడు. అందుకే నిన్ను నన్ను ఏమన్నాడంటే మీరు రాజులైన యాజక సమూహం. ఈరోజు మనం కూడా రాజులము, యాజకులము. లేవి గోత్రంలో యాజకత్వము, యూదా గోత్రము రాజరికము. క్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో పుట్టాడు. యూదా రాజదండాన్ని నిరంతరం పరిపాలన చేస్తుందని ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడ్డట్టుగా క్రీస్తు ప్రభువారు యాజకత్వం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం నుంచి 8వ వచనం 8 చదివినట్లయితే ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకానికి వెళ్ళాడు అని రాశారు కదా అక్కడ. ఇది అలంకార రూపంగా ఆయన ప్రధాన యాజకత్వాన్ని తీసుకున్నాడన్నా, లేకపోతే నారవస్త్రాలు ధరించుకొని ఆయన ఎలాగైతే లేవీ జాతీయులు లేవికాండం 1వ అధ్యాయం 9వ అధ్యాయం వరకు ఆ రోజున్నటువంటి అహరోను సంతతికి ఎలాంటి బట్టలు ధరించాలి, ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నియమించాలి, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, దీపస్తంభము, సముఖపు రొట్టెలు ఎలా నిర్మించాలి, ఎప్పుడు బలి ఇవ్వాలి, ప్రోక్షణ ఎలా చేయాలి, ఎలాగ గుడారం చుట్టూ తిరగాలో చేసినట్టుగా పరలోకంలో సింహాసనాన్ని మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన క్రీస్తు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకెళ్ళినట్టుగా ఆయన తన రక్తాన్ని తీసుకొని ఆ పరలోకానికి వెళ్ళి చుట్టూ తిరుగుతున్నాడా? అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి ఆ మాటని, హోదాగా ఆయనకి ఇచ్చినటువంటి అంతస్తుని, ఆయన స్థితిని, అధికారాన్ని నీ మానవ సంబంధమైన జ్ఞానంతో ఆయనకు తండ్రికి అక్కడికి వెళ్ళి పూజ చేస్తున్నట్టుగా నువ్వు భావిస్తే ఎలాగూ? నేను వారికి పెనిమిటినై ఉండగా వారు నా నిబంధనలో నిలువలేదు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని తండ్రి అయిన దేవుడు ఏంతో పోలుస్తున్నాడంటే వారు నా పెనిమిటి అయి ఉండగా వారి నిబంధనలో నిలువలేదు. కాబట్టి ఇలాంటి ఈ అలంకారప్రాయంగా చెప్పబడ్డ మాటని క్రీస్తు ప్రభువారు వరుడు, సంఘము ఎంత పెద్ద తాలిబొట్టు కావాలి? ఏం మాట్లాడుతున్నాం? సంఘం వధువు అంటే కొంతమంది అర్థం కాక మీసాలు తీసేసుకుంటున్నారు. నేను వాళ్ళని విమర్శించడానికి చెప్పట్లా, దేని గురించి ఆలోచన చేస్తున్నాం మనం. అలాంటి ఆరాధనే నీ మనసులో ఉంటే, అలాంటి ఆలోచనలే ప్రధాన యాజకత్వం అంటే ఒక పూజ చేసినట్టు నువ్వే ఊహించుకుంటావు. ప్రధాన యాజకత్వం అంటే పరలోకంకి వెళ్ళి క్రీస్తు ప్రభువారు అక్కడ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆయన క్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు నీకు నాకు. ఆయన దైవత్వంలో దేవుడు అంటే ఆయన దేవుడు నీకు నాకు. ప్రార్థన చేసేటప్పుడు చెవులు మూసుకొని మనం ప్రార్థన ఎవరికి చేయమని నేర్పించాడు? దేవునికి. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు వారికి. ప్రార్థన చేశాక చివరిలో లేపు ప్రభు అనని అంతా ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి అన్నప్పుడు చెవులు తీస్తాడా క్రీస్తు ప్రభు వారు? ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? ఎవరి గుండా వెళ్ళాలి? అసలు నీ అర్జీ డిక్లేర్ అవ్వాలంటే ఎవరు కావాలి నీకు? నువ్వు నేను పాపులం. ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడాలి. నిన్ను రికగ్నైజ్ చేయాలంటే ఆయన కుమారుని యొక్క రికగ్నైజేషన్ ముద్ర నీ మీద ఉండాలా. అప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు, నిన్ను స్వీకరిస్తాడు. నిన్ను ఒప్పుకోవడానికి తన కుమారుడు నాకు తెలుసు అని చెప్పాలా, నాకు తెలుసు అని చెప్పాలి. నిన్ను పేద లాజరు పేరు చెప్పిండా? ధనవంతుడు పేరేంటి? ధనవంతుడి పేరు
ఈ హోటల్ ఓనర్ గారా ధనవంతుడి పేరంటే బంగ్లాలు ఉన్నవాళ్ళ? ఎందుకు చెప్పలేదంటే ధనవంతుడిని రికగ్నైజ్ చేయడానికి ఆయన ఇష్టపట్ల. మామూలుగా ఇక్కడ బెంగళూరులో ఎవరి పేరు వేస్తారు బోర్డుల మీద? నాయకులు, గొప్పవాళ్ళు, డబ్బున్నోళ్ళు పేరు వేస్తారు. ఆ వీధిలో ఈరోజు ఉదయాన్నే స్వీపింగ్ చేసిన అతను పేరేస్తారా? ఏం కదా. అయితే క్రీస్తు ప్రభువారిని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నాడంటే ధనవంతుడని వదిలేశాడు. పేద లాజరు పేరు చెప్తున్నాడు. అబ్రహాము రియల్, అది కట్టు కథ కాదండి, అది రియల్ పేరు. అది అబ్రహాము రొమ్మున. కాబట్టి నువ్వు ఆయన్ని గుర్తిస్తేనే ఈ భూమి మీద నిన్న ఆయన రికగ్నైజ్ చేయబోతున్నాడు. ఆయన ప్రార్థన నాకు చేయొద్దన్నాడని, ఆయన ప్రార్థనకు అర్హుడు కాదని కాదు, ఆయన తండ్రికి తన ద్వారా ఆయన వినుటకు ఆయన చెవులు మందం కాలేదు, చేయటానికి ఆయన చేతులు కురచ కాలేదు. కానీ మీకు నాకు పాపము అడ్డుగా వస్తుందన్నాడు. ఈ పాపాన్ని పోగొట్టడానికి, ఈ పాపం పరిహరింపబడటానికి, ఇది ప్రోక్షణం జరగటానికి పాపరహితమైన రక్తం కావాలి. కాబట్టి పరలోకం నుంచి ఆ వ్యక్తి వచ్చి నీకు నాకు సంధానకర్తగా, మధ్యవర్తిగా ఆయన నిలబడి మధ్య ఉన్న అడగోడను తొలగించి యూదులను, ఇశ్రాయేలీయులను అందరినీ మరియు అన్ని జనులను సమానంగా చేయటానికి అందరూ అన్ని జనులు ఆ పర్వతారోహం లాంటి ఒక సంఘం ఏర్పడుతుంది, రాజ్యం ఏర్పడుతుంది. అందులో సమానంగా ఉండటానికి ఆయన వస్తే ఆయన నువ్వు తగ్గించేసి, మెప్పించేసి, ఆయనకి దేవుడికి గొడవ పెట్టేసి, పరిశుద్ధాత్ముడినేమో పక్కన పెట్టేసి, నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, ఎవరైతే తండ్రి గురించి కుమారుని గురించి గొడవలు పడుతున్నారో పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పమనండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో చెప్పాలా? పరిశుద్ధాత్ముడు పని ఏంటో చెప్పాలా? క్రీస్తు సంఘంతో ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో వాళ్ళు చెప్పిన తర్వాత మాట్లాడాలి. మిగిలిన విషయాలు, ఆ విషయాలు మాట్లాడుకోవాలి. సరే, ఏదేమైనా సరే ఆయన క్రీస్తు ప్రభువారు ఎవరు అని అడిగిన ప్రశ్న మళ్ళీ మనం మూలపాఠానికి వెళ్తే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఎవరు పేతురు గారు చెప్పిన ఆన్సర్ ఈరోజు మనం అందరం చెప్పిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తర్వాత మనం సెకండ్ లెసన్లోకి వెళ్దాము. ఆయన ఎవరు? ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఆయన ఎవరో తెలుసు. ఆయన మానవుడా దేవుడా? ఆయన మానవుడా దేవుడా? మానవ పోలికను, స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలని. ఇప్పుడు ఓన్లీ ఇది పరిచయ పాఠం మాత్రమే. మూలల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా విషయాలు మనం గ్రహించగలము. అయితే ఆయన పుట్టుకను చూసాం మనం. ఆయన ఏంగా పుట్టాడు, ఆయన ఎవరో అధికారము, ఆయన ఏం చేశాడు ఈ భూమి మీద అనేది రెండవది, ఆయన ఎలా మరణించి తిరిగి లేచాడన్న పాఠం మూడవదిగా మనం చూద్దాము. ఒక 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అవకాశం ఇచ్చిన సంఘానికి శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.